ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-10 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నట్ల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనములందు రాయబడి ఉంది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి ఈ 2వ పత్రిక మొదటి వచనం నుంచి చూసుకుంటే గనక పేతురు గారు విశ్వాసులు తమ జీవితాల్లో దుర్మార్గాలు, దుష్టత్వాలు, కపటాలు, వేషధారణ, అసూయ ఇవన్నిటినీ కూడాను మానుకోవాలి. వీటన్నిటిని విడిచిపెట్టాలి. చెడు స్వభావాలు వీటిని విడిచిపెట్టాలని తెలియపరుస్తున్నారు. క్రీస్తు ప్రభువారిలో కొత్త జీవితం ప్రారంభించినప్పుడు పాత జీవితంలో మనకున్న చెడు స్వభావాలను విడిచిపెట్టి ప్రేమతో, నిజాయితీతో జీవించాలి. అలాగే మనం ఎలా ఉండాలంటే కొత్తగా పుట్టిన శిశువును పాలు కొరుకున్నట్టే విశ్వాసులు స్వచ్ఛమైనటువంటి ఆత్మీయ పాలు అంటే దేవుని వాక్యాన్నే కొరుకుంటూ ఉండాలి ఎప్పుడు. దాని ద్వారా మాత్రమే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. శరీరానికి చిన్నపిల్లలప్పుడు పాలు పడతాం, ఆ తర్వాత ఎదిగే కొద్దీ బలమైన ఆహారాన్ని ఇస్తాం. అలాగే శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు దేవుని వాక్యం అంత అవసరం. ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా మనకు విశ్వాసం బలపడుతుంది. జీవము గల రాయి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులతో తిరస్కరించబడినప్పటికీ దేవునిచే ఎన్నుకోబడిన అమూల్యమైన జీవము గల రాయి. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా జీవము గల రాళ్ళుగా ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నాం. విశ్వాసులు దేవునికి ఇష్టమైన ఆత్మీయ బలులు యేసుక్రీస్తు ద్వారానే అర్పించాలి. క్రీస్తు ప్రభువారే మన విశ్వాసానికి పునాది. మన జీవితం కూడా దేవునికి మహిమ కోసమే ఉపయోగపడాలి. మూలరాయి అయిన క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మూలరాయి. ఆయనను విశ్వసించేవారు సిగ్గుపడరు. అయితే ఆయనను తిరస్కరించే వారికి ఆయన అడ్డంకిగా మారుతారు. మన జీవితాన్ని క్రీస్తు ప్రభువారి వైపు నిర్మిస్తే మనం స్థిరంగా ఉంటాం. యేసు ప్రభువుని అంగీకరించడం మన జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయము, తీసుకోవాల్సినటువంటి నిర్ణయము, ఒప్పుకోవాల్సినటువంటి నిర్ణయం. ఈ యొక్క భాగాల్లో అత్యంత ముఖ్యమైన వచనాలు పేతురు గారు విశ్వాసుల గురించి ఇలా చెప్తూ ఉన్నారు. మీరు అసలు ఎవరు అనుకుంటున్నారు? మనం ప్రజలము, ప్రత్యేకపరచబడిన ప్రజలము, ఎన్నుకోబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. అంటే మనల్ని చీకటి నుండి తన అద్భుతమైన వెలుగులోకి పిలిచిన దేవుని మహిమను ప్రకటించడానికే మనం పిలువబడ్డాం. మనం ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపించింది, లేకుంటే ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించింది మనం దేవుని మహిమపరచాలి. అందుకే మనల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మన జీవితం కేవలం మన కోసం కాదు. దేవుడు మనల్ని తన వారిగా చేసుకున్నారు కాబట్టి మన మాటలు మరియు జీవిత విధానం ద్వారా ఆయన ప్రేమను, కృపను ఇతరులకు తెలియజేయాలి. ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేనివారు ఇప్పుడు దేవుని ప్రజలయ్యాం. ఒకప్పుడు కనికరం పొందని వారం ఇప్పుడు దేవుని కనికరం పొందాం. మన రక్షణ మన అర్హత వల్ల కాదు, కేవలం ఆయన ఉచితమైన కృప మరియు కనికరం వల్ల వచ్చింది. పేతురు గారు 2వ అధ్యాయం 1-10 వచనాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. పాత జీవితంలో ఉన్న స్వభావాలను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ
పాలను చిన్నపిల్లలకి ఎలాగైతే అపేక్షించారో అలాగా కొత్తగా వచ్చిన వారు విశ్వాసుల్లో వాక్యన వాక్యాన్ని స్వీకరిస్తూ, వాక్యాన్ని ప్రేమిస్తూ ఆత్మీయంగా ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని పునాదిగా చేసుకోవాలి. మనం దేవుని ప్రత్యేకమైన ప్రజలమన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని చీకటిలో నుండి వెలుగులోకి పిలిచారు. ఒకప్పుడు చీకటిలో బ్రతుకుతూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది దేనికి అంటే మనము ఆయన యొక్క గుణాలను, ఆయన యొక్క ఆయనకు మహిమ తెచ్చే పనులను చేయాలని. మనం ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలం. ఆయనను మహిమపరిచే జీవితాల్లో మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితానికి మూలరాయి. ఆయనలో కొత్తగా జన్మించి దేవుని వాక్యంతో ఎదుగుతూ పరిశుద్ధ జీవితాన్ని జీవించి దేవునితో ఎన్నుకోబడినటువంటి ప్రజలం కాబట్టి ఆయన మనపై ఉచితంగా చూపిస్తున్న గొప్ప కార్యాలను చేసి ప్రపంచానికి మనం ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను అనేక మందికి ప్రకటించే వారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.